ఎస్పెషల్లీ ధనుష్ గారు. ఈ ఫిలింతో నాకు చిన్న కనెక్షన్ ఉంది. ఈ కథని అందరికంటే ముందు ఆనంద్ గారి దగ్గర నేను విన్నాను. అదే ఈరోజు క్యూరియాసిటీ ఎలా ఉండిపోతుంది ఈ సినిమాని. ఐ హ్యాడ్ ఎ ఫ్యాంటాస్టిక్ రిపోర్ట్ అబౌట్ దిస్ మూవీ. టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. ఆయన నాకు చెప్పిన దానికంటే చాలా గొప్పగా తీశారు. ఎనీహౌ ఆల్ ది బెస్ట్ టు ధనుష్ గారు. ఐ సిన్సియర్గా ఐఎమ్ వెల్కమింగ్ ధనుష్ గారు ఇంటూ తెలుగు ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. ట్రైలర్ ట్రెమెండరస్గా ఉంది. కేవీ ఆనంద్ గారిని గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సినిమాని ఎంత గొప్పగా చూపించాలనో ఆల్రెడీ ఆయన చూపించి ప్రూవ్ అయ్యారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్లో సినిమా చేయటం అనేది ధనుష్కి పెట్టిన విద్య వెరీ బిగినింగ్ నుంచి కూడా. దానికి తగిన విధంగా గొప్ప సంస్థ ఏజిఎస్. ఒక సినిమా అంటే వాళ్ళ కంపెనీలోంచి ఒక సినిమా వస్తుందంటే ఎంత ఖర్చుకి వెనకాడకుండా బాగా తీయగలిగినటువంటి సంస్థ. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇందాక దత్తన్నయ్య చెప్పినట్టు ధనుష్ తెలుగులో కూడా మళ్ళీ తమిళ్లో ఎలా ఉన్నాడో హిందీలో ఎలాగ తెచ్చుకున్నాడో అలా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకొని మొన్న రఘువర్ణ బీటెక్ సెన్సేషనల్ హిట్ అగైన్ హిట్ రాబోతుంది. ధనుష్ గారి ఫస్ట్ ఫిలిం ధూళిపేట మేమే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కేవీ ఆనంద్ గారి రంగం తెలుగులో మేమే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి, కేవీ ఆనంద్ గారి టేస్ట్కి, ధనుష్ గారికి ఒక పెద్ద సెన్సేషనల్ హిట్. తమిళ్లో హై ఎక్స్పెక్టేషన్ ఉంది, తెలుగులో కూడా అదే మాదిరిగా ఈ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రీవియస్ ధనుష్ పిక్చర్లో కూడా హైయెస్ట్ కలెక్షన్ చేసి ఇది ఆల్ టైమ్ తమిళ్ తెలుగులో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఈ కల్పాతి అఘోరం గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ తమిళనాడులో. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి చాలా భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. తమిళ్లోనే బాగా కాస్ట్లీ ఫిల్ము. బాగా ఇది అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ విజయం సాధించి ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు ప్రాంతానికి విచ్చేసిన ధనుష్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే కేవీ ఆనంద్ గారికి. కేవీ ఆనంద్ గారితో నా అనుబంధం రంగం సినిమా నుంచి. ఆ చిత్రంలో అన్ని పాటలు నేనే రాశాను. అది ఎంత పెద్ద హిట్స్ సినిమానో మీకు తెలుసు. అలాగే ఆడియో కూడా హ్యారీస్ జయరాజ్ గారు అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత ఆనంద్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్రదర్స్లో కూడా రాశాను. ఇప్పుడు అనేకుడు చిత్రంలో. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఆడియో ఐ అటెండెడ్ వాజ్ ధనుష్ అండి. మా ఫ్రెండ్ రవికిషోర్ గారు సినిమా డబ్ చేశారు, అది అటెండ్ అయ్యాను. మళ్ళీ ఇవాళ ప్రసాద్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. సో ఆయన మళ్ళీ ఈ ఆడియోకి వచ్చాను. మళ్ళీ రేపు ఒక ఆడియో ఉన్నాడు ధనుష్ గారిది. ఐ థింక్ ఇట్స్ ఎ ధనుష్ వేవ్ గోయింగ్ ఇన్ ఏపీ రైట్ నౌ. సారీ, తెలంగాణ అండ్ ఏపీ. అండ్ అంటే సో ఇంకోటి ఏంటంటే ధనుష్ గురించి ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్ వన్స్ అగైన్. కామన్ మ్యాన్కి బాగా దగ్గరగా ఉండే ఆర్టిస్ట్ అండి అతను. చాలా తక్కువ మంది ఉంటారు. ఐ థింక్ దట్స్ హిస్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ బట్ నౌ ఇన్ నార్త్ ఆల్సో, బాలీవుడ్ ఆల్సో. బాగా కామన్ మ్యాన్ బాగా ఐడెంటిఫై అయ్యే ఆర్టిస్టు. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ అండ్ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. నేను కూడా ఎక్కువగా సినిమాలు రియలిస్టిక్గా ఉంటే ఇష్టపడతాను. సో నా సినిమాలు అన్నీ కూడా కొంచెం రియలిజం దగ్గరలో ఉంటాయి. అండ్ అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువ చేస్తారు కాబట్టి ఆయన ఇంకా ఇష్టపడతాను. తెలుగు పరిశ్రమ స్నేహితాలను, మీడియా, ఇంటర్నెట్ అండ్ ఛానల్ స్నేహితాలను, శ్రేయభిలాషులను కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజులో ప్రసాద్ గారు, మన కళ్యాణ్ కుమార్, మిస్టర్ కృష్ణదత్ గారు, దామోదర్ రెడ్డి గారు అనరకు మర్యాదలను సమర్పిస్తున్నాను. సూపర్ డైరెక్టర్ కేవీ ఆనంద్ గారు డైరెక్ట్ చేసిన అనేకుడు హీరో ధనుష్ గారు, హీరోయిన్ అమీరా దస్తూర్, ఐశ్వర్య దేవన్, ప్రత్యేక పాత్రలు కార్తిక్ గారు నటించుతారు. ఈరోజు నాయకుడు సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్
హ్యారిస్ జయరాజ్. ఏజిఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఎడిటింగ్ యాంటనీ, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, డైలాగ్ శుభ గారు మరియు ఫోటోగ్రఫీ ఓం ప్రకాష్ సమర్పించారు. అనేకుడు సినిమాని మయన్మార్, మలేషియా లాంటి ఎగ్జాటిక్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఈ సినిమా ధనుష్ సినీ చరిత్రలు ఒక మరియలురాయే గాను కలికితురయ గాను నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్గా నిలిచిపోతుంది. Dhanush sir, it was a pleasure working opposite you and I learned a lot and I'm so glad I started off in Tamil with you as my co-star. And KV sir, it was an honor being in your film and thank you for directing me and thank you for bringing out the performance that we saw here today. Thank you. Did you see him dancing right now? Do you know? I did. Yeah, he's amazing. I'm just there. Firstly, I need to thank KV Anand sir because I did this only because of him. I never expected he would give me this opportunity in this film, and I'm really very happy. And sharing screen space with Dhanush, it's a luck, you know, like in such an early stage of my career for any actress, I believe so. Thank you, KV Anand sir. Thank you, Dhanush, and for being a great co-actress too, Amira. Thank you so much. I think the story itself is a great surprise. It's going to be a great suspense for all the audience. I think everyone will love it, and I can't reveal much about the film. And of course, I love dancing with Dhanush. I mean, not really dancing, but I love to do songs. So, and with a great dancer like Dhanush, so I hope I get more opportunities to work with him in future. అందరికీ నమస్కారం. రఘువరన్ సినిమా వైజాగ్లో మా వీమాక్స్ మా థియేటర్లో ఆడుతుంది. స్టిల్ ఈ రోజుకి ఫుల్ అవుతుంది. ఈరోజు మ్యాట్ని కూడా ఫుల్ అయింది, చాలా ఆశ్చర్యంగా. అలాగే మా థియేటర్ ఓపెనింగ్ అయ్యింది కేవీ ఆనంద్ గారి రంగం సినిమా ద్వారా. అది 175 days ఆడింది మా థియేటర్లో. వాళ్ళ సినిమా ఆడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. Thank you all. Actually, I must. Anekudu basically is a romantic film, love story. All my other films, Rangam and other films, the issue will be there. Some issue will be there, like youth politics or water desalination or genetics, like brothers and conjoined twins. But in this film, love and romance is the main plot in the film. And other issues comes and how they are joined together, what stops them. It's a regular cliche formula for any romantic film, but the screenplay wise and the performance of Dhanush, Amira, Aishwarya, and Karthik sir has done a fantastic job in the film. The three of them has done a magic in the film. That's what I'm very, very happy about. After finishing the film, Dhanush, Amira and Karthik sir, the three combination really, it may be her first film in South, but she has done a fantastic job. And Dhanush, when you talk about Dhanush, he's a very, very realistic actor. You forget about the camera in front of him. He has done lots of action sequence, very risky action sequence. We shot in Ramoji Film City only. 35 days we shot there. Sir said everything. There's nothing left for me to say. Like you see, I've played 4 different characters. That's the meaning of the title. Anekudante, one soul, 4 different shadows or shapes or yeah. So the story is the connection between the 4 characters that I have played. Usually it's, there'll be brothers or some medical reason, something. Some connection. But there is a different reason here. What is the connection between these 4 characters? And that is the
soul of the film, story of the film. டங்க மறி ஊதாரி புட்டுக்கு நனி நாரி ருட்டத்து கோடு போட்ட கோடு மேல ரொட்டு மேல ஆட்டம் போட்டு ஆல போட்ட ஐக்கு மூட்டை மீனாச்சி மூஞ்ச கை வினாலாச்சி ஊத்த பல்ல வளக்காத சொத்த துணுது காமாச்சி இதுங்க கிட்ட மாட்டிகினா நின்னுடுண்டா வம்மூச்சி ஆட போன மங்காத்தா தொர்த்தின் வருது எங்காத்தா நாத்தம் புடிச்ச நாஸ்தா கடை குண்டா வதான் ரெண்டா வட அத்தா போட்ட அப்ப வட வாங்கி துண்டு சும்மா கடை குத்துடாத குரல நான் எத்துடுவேன் வெரல நீ தூக்காதடா பொருள உன்னை அடிச்சிடுவேன் மெரல அதார் உதார் தருதல நான் ஆளா ஆயிட்டேன் ஒரு சீட்டா கைய போட்டு தள்ளி பெற வாங்கிட்டேன் அப்பனண்டா ஆளே இல்ல சோலோ ஆயிட்டேன் நான் முன்ன போல இப்போ இல்ல ரொம்ப மாறிட்டேன்